ఆయన పులి అని చెప్పి ఆయన మాట చెప్తే నేను వెనక్కి పోను అని చెప్పి ఇప్పుడేమో అసెంబ్లీకి వస్తున్నాడు. అంటే 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వం పోతుందని, పోతే పులివెందలు కూడా గెలవలేమని ఆ భయం పట్టుకుంది. ఇప్పుడు 11 వచ్చినాయి, 1 కూడా వచ్చే పరిస్థితి లేదనే భయం వచ్చింది. అందుకని ఇప్పుడు వస్తున్నాడు. అది మేము కోరుకునేది ఏంటంటే ఒకరోజు సంతకం చేసి 60 రోజులు ఎగ్జామ్షన్ తీసుకొని మళ్ళీ ఎగ్గొట్టొద్దు, రా మంచి బాలుడిలాగా స్కూల్కి రా. ఇప్పుడు అక్కడ చెప్తున్నావు కదా, జైలు కాడ బెయిల్ దగ్గర బట్టలు ఇప్పేస్తాను. ఇది మేము అసలు ఒకటి కోరుతా నేను హోంమంత్రిని, ఆ బట్టలు ఇప్పేసే వాళ్ళకి ఏదైనా ప్రత్యేక చట్టం దేమని. నెల్లూరులో ఒక ఆయన కాకి బట్టలు ఇప్పుతాను, నడి రోడ్డు పట్టుపొగలు అన్నాడు. ఈయనేమో ఇక్కడ బట్టలు ఇప్పుతా అన్నాడు, అయితే టైం చెప్పలే, పొగల రాత్రే చెప్పలే. అట్లయిపోయింది రాజకీయ వ్యవస్థ. దురదృష్టం. అది అసలు ఎట్లా వస్తుందని, ఫ్లోర్ లీడర్వి నువ్వు ఒక ఫ్లోర్ లీడర్వి, ప్రతిపక్ష హోదా ఎట్లొస్తుంది? ఆడ ఒక చట్టం ఉంది. నువ్వేమన్నా స్పెషలా? నువ్వు నీ పర్సనాలిటీ చూసి ఇవ్వాలనా? నాకు అర్థం కాలే. మీరు 18 సీట్లు వచ్చి ఉంటే డెఫినెట్గా ఆటోమేటిక్గా ప్రతిపక్ష హోదా వస్తుంది. లేనప్పుడు నువ్వు ఫ్లోర్ లీడర్వి, ఒక పార్టీకి లీడర్వి, అక్కడ ఎమ్మెల్యేస్కి. అది ఆయన అంత దురాశ పనికిరాదు, చట్టాలకి అతీతంగా. మళ్ళీ ఇంకో మాట, చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తే నాకు అంత టైం ఏంటని నాకు అర్థం కాలే. అట్లుంది ఆయన. డెఫినెట్గా మేము ఒక పద్ధతి ప్రకారం మా స్పీకర్ కానీ